తెలుగు రాష్ట్రాల్లో చలి వణికిస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని చాలా జిల్లాల్లో ఇటీవల సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే 2 రోజుల నుంచి కొంత తీవ్రత చలి తగ్గినా మళ్లీ పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. మీరు పాన్ ఆధార్ ఇంకా లింక్ చేయలేదా? వెంటనే చేసుకోవటం మంచిదే. ఆధార్ పాన్ కార్డును లింక్ చేసుకోవాలని ఆదాయపు పన్ను శాఖ ఎన్నోసార్లు చెబుతూ వస్తోంది. అయితే ఈ రెండింటిని వెంటనే చేసుకోవటం మంచిది. మధ్యప్రదేశ్లో జరిగిన దారుణం వెలుగులోకి వచ్చింది. నర్సింగ్పూర్లో ఒక వ్యక్తి భార్య టీ పెట్టడానికి నిరాకరించిందని అత్యంత పాశవికంగా ప్రవర్తించాడు. ఆమె పెట్టేందుకు నిరాకరించడంతో కోపంతో రగిలిపోయిన భర్త ఆమె గొంతు కోసి చంపేశాడు. బాదం తినడం వల్ల ఆరోగ్యకరమేనని అందరికీ తెలిసిందే. కానీ కొందరు మాత్రం బాదం తినేందుకు దూరంగా ఉండాలంటున్నారు నిపుణులు. అందుకంటే అలాంటి వారు బాదం తీసుకున్నట్లయితే కడుపు సమస్యలతో పాటు ఇతర సమస్యలు తలెత్తే ప్రమాదముందంటున్నారు నిపుణులు. భారీ ఆలస్య రుసుములతో భారం పడటం వల్ల ప్రజలు తరచుగా తమ పాలసీలను పునరుద్ధరించుకోవటంలో విఫలమవుతారు. ఈ కస్టమర్ సమస్యను గుర్తించి ఎల్ఐసి ఈసారి ఆకర్షణీయమైన రాయితీలను అందించింది. ఆగిపోయిన వ్యక్తిగత పాలసీలను పునరుద్ధరించడానికి ఎల్ఐసి ఒక ప్రచారాన్ని ప్రారంభించింది. ఒక చిన్నపాటి సాంకేతిక లోపంతో ఒక ట్రేడర్ అకౌంట్లో ఏకంగా 40 కోట్ల రూపాయల వరకు వచ్చి చేరాయి. పైగా 1,75 లక్షల రూపాయల వరకు లాభం కూడా వచ్చింది. చివరకు ఇది బాంబే కోర్టుకు చేరింది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. అక్రమ సంబంధాలు ప్రాణాలు తీస్తూ కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. తాజాగా అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి భార్య 40 భర్తను హత్య చేసింది. ఈ ఘటన తెలంగాణలోని మెదక్ జిల్లాలో కలకలం రేపింది. ఓ నిండు గర్భిణీకి పురిటి నొప్పులు వచ్చాయి. గత్యంతరం లేక టౌన్లో ఉన్న ఆస్పత్రికి వెళ్లవలసి వచ్చింది. అయితే ఆమె చేసిన సాహసం అంతా ఇంతా కాదు. ఏకంగా 6 కిలోమీటర్ల అవతల ఉన్న ఆస్పత్రికి నడుచుకుంటూ వెళ్లి సొమ్మసిల్లింది. ఛత్తీస్గఢ్లోని అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది. పోలీసుల కాల్పుల్లో 14 మంది మావోయిస్టులు చనిపోయారు. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. విద్యార్థులకు సెలవులు వస్తున్నాయంటే ఎగిరి గంతులేస్తారు. ఒకవైపు పండగల సీజన్, మరోవైపు చలిగాలుల తీవ్రత. ఈ నేపథ్యంలో విద్యార్థులకు వరుసగా సెలవులు వస్తున్నాయి.